మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కుల వ్యవస్థకు కారణం బ్రాహ్మణులే అంటున్నారు మందకృష్ణ. రాజులు బ్రిటిషర్ల కాలం నుంచి బ్రాహ్మణులదే ఆధిపత్యం అంటున్నారు ఆయన. అందుకే బ్రాహ్మణేతరులకు నాడు రిజర్వేషన్లు ఇచ్చారు అంటున్నారు మందకృష్ణ. ఎస్సీ వర్గాలే కాదు మిగతా వర్గాల వాళ్ళు కూడా బ్రాహ్మణుల బాధితులే అంటున్నారు. దేవుణ్ణే శాసిస్తాం అనేంత అహంకారం బ్రాహ్మణులది అంటున్నారు మందకృష్ణ. అలాంటి వాళ్లకు ఎస్సీలే కాదు అందరూ లోకువే కదా అంటున్నారు మందకృష్ణ. ఇప్పటికైనా బ్రాహ్మణులు సృష్టించిన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు ఆయన. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా బ్రాహ్మణుల ఆధిపత్యమే, అది హిందూ రాజుల దగ్గరైనా, అదే సమయంలో వాళ్ళు ముస్లిం రాజులైనా, వాళ్ళు బ్రిటిష్ ఇండియా పాలనలైనా మొత్తం బ్రాహ్మణుల పెత్తనమే, బ్రాహ్మణుల ఆధిపత్యమే. కాబట్టి ఆ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని తట్టుకోకుండా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ బిడ్డగా, మీ పేద వర్గాల బిడ్డగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను అంటున్నా, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు ప్రధాన కారకులు, కుల వ్యవస్థకు కారకులు బ్రాహ్మణులే. ఎందుకంటే బ్రాహ్మణులు ఎందుకంటున్నారంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు యేసుక్రీస్తును పూజిస్తారు, ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళు ప్రవక్తను పూజిస్తాం, వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు, రాముని నమ్ముకున్న వాళ్ళు, కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు మనం పూజిస్తాం. కానీ ఇక్కడ బ్రాహ్మణులు అట్లా కాదు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తారు వాళ్ళు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తామని చెప్తారు. అందుకు సాక్ష్యం దేవుళ్ళు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప అంటే బ్రాహ్మణులే గొప్ప అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత దూరం పోయినో చూడండి. ఇక దళితులను చిన్న చూపు చూడడం పెద్ద సమస్య ఏమవుతుంది? బీసీలను, బ్రాహ్మణేతర వర్గాలను లెక్క చేయకుండా పోవడానికి పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళకు బ్రాహ్మణులకు దేవుళ్ళు కూడా లెక్క కాదు. మంత్రం ఆధీనంలో దేవుళ్ళు ఉంటారంట, కానీ మంత్రమే బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుందంట. కాబట్టి శ్రీకృష్ణుడే మా కాళ్ళు కడిగిన నీళ్లను నెత్తిన పోసుకున్నాడనే మాట బ్రాహ్మణులు అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. అసలు మందకృష్ణకు ఈ స్థాయిలో కోపం రావడానికి, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు కారకులు అన్న విమర్శలు చేయడానికి కారణం ఒక వీడియో. తెలంగాణ బ్రాహ్మణ అసోసియేషన్ కు సంబంధించిన మీటింగ్ లో కొందరు చేసిన కామెంట్లకు కౌంటర్ గా మందకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వాళ్ళు ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా అంతకు ముందు మందకృష్ణ మాదిగ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలే కారణం అన్నది వాళ్ళ మాటల్లో కనిపిస్తోంది. ఇంతకీ ఆ మీటింగ్ లో మందకృష్ణకు కౌంటర్ గా వాళ్ళు చెప్పిందేంటో ఒకసారి చూద్దాం. హిందూ ధర్మం మీద కృష్ణ మాదిగ గారు చేసిన వ్యాఖ్యల్ని యావత్ బ్రాహ్మణ సమాజం తీవ్రంగా ఖండిస్తూ, వారికి అవగాహన లేని విషయాలు కొన్ని వారికి మీడియా సమావేశం ద్వారా చెప్పదలుచుకున్నాం. వారు త్రేతాయుగం నాటి చర్చ తీసుకురావటం జరిగింది. రాముడు రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు వానరులు సాయం చేశారు. వానరులు అడవిలో ఉంటారు కాబట్టి వారు ఆదివాసులని. అసలు త్రేతాయుగంలో కుల వ్యవస్థ అనేదే లేదు. అదేవిధంగా జాంబవంతుడు కుమార్తెని కృష్ణుడు చేసుకున్నాడు కాబట్టి పెళ్ళి, కృష్ణుడు మా బావగారు అవుతారు అన్నాడు. కృష్ణుడు ఒకటే మాట అన్నాడు, దేవతలు మంత్రం ఆధీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. అటువంటి గౌరవం దేవతలు బ్రాహ్మణులకు ఇచ్చారు. ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాఖ్యలను ఉదాహరణగా తీసుకునే మందకృష్ణ మాదిగ ఘాటుగా స్పందించారు. అంబేద్కర్ రాజ్యాంగం, ఆర్ఎస్ఎస్, పాంచజన్యం లాంటి పుస్తకాల్లోనూ బ్రాహ్మణుల ఆధిపత్యంపైనే ప్రస్తావనలు ఉన్నాయని చదివి మరీ వినిపించారు. ఇంతకీ బ్రాహ్మణుల వల్లే కుల వ్యవస్థ ఏర్పాటైందా? రాజులు, సామంతులు బ్రిటిషర్ల కాలం నుంచి ఇప్పటిదాకా ఆ సామాజిక వర్గమే పెత్తనం చేస్తోందా? ఇదే ప్రశ్నకు సమాధానమిచ్చారు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్.